UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏంటమ్మా అమ్మ అంత మొగుడిని దగ్గర లాక్కోవటం అమ్మా గురించే మేడం నేను తను అమ్మా ఏంటి నీ మొగుడు కావాలని చెప్పేసి వేరేవాడితో పోయి పడుకోవడమా ఏం మాడుతున్నావు? ఫోటోలు చూసాక కూడా ఇన్ని అబద్ధాలా? పిక్చర్లో కనిపిస్తున్నావు ఏంటి ఇక్కడ కూర్చొని వింటుంటే? బాబాయ్ గొంతులేపి గట్టిగా మాట్లాడితే ఇంకా నువ్వు చెప్పేదంతా నిజమైపోద్ది ఏంటి? మొగుడిని రాబట్టి దగ్గర పెట్టుకోవటానికి ఫోటోలు అంతా క్లియర్ గా చూసిన తర్వాత కూడా వాదిస్తుంది ఏంటండి ఈ అమ్మాయి? ఫిక్స్ అయిపోయింది. అసలు ఆ ఎవిడెన్స్ ఒకటి ఉందని తెలియదు. మేడం, ఆయన దూరం కావద్దని ఇప్పుడు దాకా ఏం చేసావు? మార్ఫింగ్ అన్నావు. ఆ ఏడుపు ముందే ఏడవాలి కదా. పక్కనోడితో పోయి నా మొగుడు కోసం నేను పడుకున్నా అని చెప్తుంది ఆవిడ డైరెక్ట్ గా. ఏమంటారు సార్, ఇది మీ అమ్మాయి పెంపకం? ఏంటమ్మా ఇది? అసలు నువ్వు ఆడదానివేనా? ఇలా పెంచినామా నిన్ను? ఎవడాడు? ఎందుకని సంతోష్ అన్నవాడు ఎవడు? ఏంటి నన్ను బతకాల సావాలా నేను? ఏంటి ఎంత ప్రేమించానని చెప్పేవాడిని? ప్రేమించాను లేకపోతే చచ్చిపోతానని చెప్పాను. ఇదే నువ్వు చేసింది ప్రేమ? అసలు నా కూతురికి ఎందుకు పుట్టావమ్మా నువ్వు? ఏం తాగిసావమ్మా నువ్వు? నాకెందుకు కానీ నేను వదిలేసి వెళ్ళిపోతాను. నేను అంత ఆయన గురించే చేశాను. నేను ఏం గురించి చేసావు? అలా చేస్తారా? ఇదేమన్నా నేను సావాలా బతకాలి? అసలు మీ నాన్న చూపించమంటావు ఫోటోలు? ఈ రోజు ఇంత మందిలోని మాట వాళ్ళు పడాల్సి వస్తుంది. చేసిందంతా నువ్వైతే ఇప్పుడు నేను నిందలు పడాల్సి వస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అది నేను ఇప్పటికీ చెప్తాను. ఇష్టమైతే ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఏమిష్టరా నీకు? ఏమిష్టం నీకు? అన్న ప్రేమించాను పెళ్లి చేసామని చెప్పన్నా కాళ్ళకైలా తిరిగా చేస్తావు. ఇది నేను అప్పటి నుంచి బాగానే చేసుకున్నా, ఇప్పుడు బాగా చేసుకుంటా, అది నాకు నమ్మకం ఉంది. కానీ తను తప్పు చేసింది, అందువల్ల నేను అవాయిడ్ చేసా. తను నాకు చెప్పకుండా ప్రతిదీ నాకు దూరం పెట్టింది, ప్రతిదీ చేసింది తను. అరే నువ్వు చెప్పిందల్లా నేను అన్నాను రా. ఈ రోజు నిన్ను ఏ రోజు నేనేం చేయలేదు. నువ్వే నన్ను అన్యాయం చేసినావు. నా జీవితంతో నాశనం చేసినావు. నాశనం చేసినావు. నువ్వు తప్పు చేసి ఆయన నాశనం చేసినావు. నాశనం అయిపోతావు. కాదమ్మా, ఎవరి దెబ్బలు ఎవరి పడాలమ్మా? నాకు అర్థం కావట్లేదు. కూర్చోండి. నేను చాలా పడ్డా సార్, నేను చాలా పడ్డాను. కాదమ్మా, నువ్వు వేరే వాడితో ఎందుకు మంచం మీదకి వెళ్ళావు అనేటటువంటి మాట అడుగుతున్నావు. దానికి సమాధానం చెప్పకుండా ఇటు వచ్చి అతను రెండు పీకుతావేంటి నువ్వు? నాకు అర్థం కాదు. ఆయన నిన్ను కొట్టాలి, నువ్వు ఆవిడగా ఆయన కాదు. తప్పు చేయలేదు. నేను చేసిందల్లా ఆయనతో ఫొటోస్ దిగి నేను నేర్పించడానికి, నీకు దగ్గర అవడానికే చేశాను. అది నాతో చెప్పాలి కానీ తనతో ఫోటో తీసుకుని నేను వేరే వాళ్ళతో కనుక్కున్నా. అదంతా ఏంది? అలా చెప్పినా నువ్వు ఏ రోజన్నీ పట్టించుకున్నావా? కాదు, నువ్వు ఏది బాగా సిగరెట్లతో కాల్చేవాడు అంటే అనుమానం ఎంత బాడీ మొత్తం ఎట్లా తూట్లు వేసి నా జీవితం అంతా నాశనం చేసినావురా నువ్వు. నేను ఏం చేసిన పాపం లేదు. స్వప్న కూర్చోమ్మా ప్లీజ్. అమ్మా ప్లీజ్. మేము పిలిస్తే మమ్మల్ని నమ్ముకుని వచ్చాడు. నువ్వు ఇక్కడ కొట్టించుకోవడానికి కాళ్ళ మీద పడ్డాడు. ఆ రోజు కాళ్ళ మీద పడ్డాడు, కుక్కలాగా ఎంత పడ్డాడు. అమ్మ నువ్వు ఈ ఎపిసోడ్ ముందు మాట్లాడతావేంటమ్మా? ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందన్న మాట్లాడు. నువ్వు ఎవరితో అయితే దగ్గర అయ్యావో అది ఎందుకు అయిందన్న చెప్పు. ఒక్కటే ఆయన కోసమే చేసిన. ఓ ఎరువులో నడుచుకుంటూ వెళ్ళడం ఆయన కోసమా? జస్ట్ యాక్టింగ్ చేస్తాం మ్యామ్, అది రియల్ కాదు మేడం. తనని నమ్మించడానికి చేసిందే. కానీ కెమెరా పెట్టారేంటి నీకు? ఆఖరికి ఆ ఓయో రూమ్ లో బెడ్ మీద పడుకుంటున్నా కూడా అది కూడా యాక్టింగ్ అంటావు. అది కూడా అతని దగ్గర రప్పించుకోవటం అంటావు. ఇది ఎక్కడ గోలమ్మా? మాకు అర్థం కావట్లేదు. చేసావా? తెలియక చేసావా? ఎదురు ఏడుస్తావేంటమ్మా? తెలిసి చేశాను, తెలియక చేశాను, కానీ ఆయన కోసమే చేశాను మ్యామ్. తను నాకు దూరం కావద్దని చేశాను తప్ప వేరే ఏ ఉద్దేశంతో చేయలేదు. భర్త మీద ప్రేమ ఇలా కూడా చూపిస్తారా తల్లి? భర్త దగ్గర కావాలని చెప్పేసి ఇంకోటితో ఓయో రూమ్కి వెళ్ళినా నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు. అమ్మ స్వప్న, నువ్వు ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని అన్నా కూడా నీ మనస్సాక్షికి తెలుసు. ఆ ఫోటోలు ఉన్నటువంటి ఆధారాలకు తెలుసు. మొదట నువ్వు ఏమని వాదించావు? కనిపించింది అంత నిజం కాదు సార్. అది బయటికి వెళ్తున్నా అంటే సంతోష్తో మాట్లాడమంటావా? నిన్ను ఒప్పించడం మా వల్ల కావట్లా, అంత ఎవిడెన్స్లు దొరుకుతున్నాయి. సంతోష్తో మాట్లాడమంటావా? మాట్లాడండి. మాట్లాడదాం. మాట్లాడండి. నేను తప్పు చేస్తే భయపడలే మ్యామ్. ఫ్రెండ్ తో మాట్లాడదాం. ఇటు ఇవ్వ. నీ దగ్గర నెంబర్ ఉంటే ఇటు ఇవ్వు. ఆ సంతోష్తో మాట్లాడమంటుంది ఇటు ఇవ్వు. ఆ ఫోన్ ఏదో మాట్లాడదాం. నెంబర్ వద్దా? ఒక్క నిమిషం ఆగు. ఏం వద్దు? నువ్వే కదా ఇప్పుడు దాకా చించుకొని మాట్లాడావు. నీ ఫోన్ ఇమ్మంటే ఇవ్వలేదు. అబ్బాయితో మాట్లాడమన్నావు కదా, ఛాలెంజ్ చేసావు కదా. నువ్వు దూరంగా ఉండవు ఫస్ట్. ప్లీజ్ చెప్తాను. ఆ ఫోన్ ఇలా అందులో ఉన్న ఎవిడెన్స్ డిలీట్ చేసేస్తావు. చేస్తావు ఏంటో? అతని దగ్గర ఉండని, నీదేదో సెటిల్మెంట్ అయ్యేదాకా. వద్దులేమ్మా, వద్దులేమ్మా, నువ్వు కూర్చో. తప్పు ఒప్పుకుంటావా? కూర్చో ఫస్ట్. చెప్పు ఏం జరిగింది? ఇంత పోరాడావుగా. 5-6 కూర్చోబెట్టి నువ్వు పోట్లాడుతున్నావు ఒక్కదానివే. ఇంకేమనంటే నేను ఉమెన్ అండి, ఆడపిల్ల చెప్పిన మాట నమ్మరా అండి అంటున్నావు. ఆడపిల్లలు ఏది చెప్తే అది నమ్మితేనే సమాజం ఇట్లా ఏడ్చింది ఈ రోజున. చెప్పమ్మా, ఎవరు ఆ సెకండ్ హీరో ఈ సినిమాలో? నా బాయ్ ఫ్రెండే సార్. ఓయ్, వీడి గర్ల్ ఫ్రెండా? వీడోడు
ఇప్పుడు ఆ ఫోటోలు అవి నిజమేనా? యాక్చువల్లీ ఈ అబ్బాయి నన్ను దూరం పెట్టి కొట్టి తాగొచ్చి కొట్టడం, నన్ను అవాయిడ్ చేయడం వల్ల నేను అబ్బాయి నాకు ఫ్రెండ్, నేను ఆ అబ్బాయికి చెప్పుకోవడం, ఇలా ఇంట్లో ఇలా జరుగుతుంది, నన్ను ఇలా చేస్తున్నాడు, మనశ్శాంతి లేకుండా పోతుంది, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆ అబ్బాయితో చెప్పుకోవడం, షేర్ చేసుకోవడం జరిగేది సార్. అప్పుడప్పుడు బలహీన క్షణంలో బలమైన పని చేశారు. అతను కొడుతున్నాడు, అంతకుముందు బానే కదా ఉన్నావు. అంతకుముందు అలాంటిది ఏం లేదు మ్యామ్. ఉమ్. అలా అబ్బాయితో చెప్పుకునేదాన్ని. ఓయో రూమ్కి వెళ్ళి వాదార్చుకున్నారా? దూరం పెట్టేసరికి డిప్రెషన్ లో అబ్బాయికి రోజు రోజుకి దగ్గర అవ్వాల్సి వచ్చింది. ఎన్నిసార్లు అమ్మా? అందరూ ఇలా దగ్గర అయిపోవటం, తర్వాత డిప్రెషన్ మీద బ్లేమ్ వేసేయటం. నీకు అంత మీకు ఫుల్ వర్క్ స్టార్ట్ అయినట్టుందండి. సమాజం అంతా సైకలాజికల్ ప్రాబ్లమ్ తో ఇదైపోతున్నారు. ఇదేం విటోరో ఓదార్చాడా నిన్ను? బాగా ఓదార్చుకున్నారు ఒకరినొకరు. ఏం చేయమంటావు మరి ఇప్పుడు? చెప్పు. చేసిన తప్పంతా తన వల్లే చేశాను. నా అబ్బా నువ్వు ఈ డైలాగ్ మాత్రం ఆపేవా? డైలాగ్ మాత్రం ఆపేవా? తన వల్లే నా లైఫ్ స్పాయిల్ అయింది. ఆయన వల్లే తప్పు చేసిందంటే ఈవిడ. అబ్బాయితో ఇలా తప్పు చేయడానికి కారణం ఆ అబ్బాయే కారణం. అది పదే పదే అదే అంటుంది. ఓకే సూపర్ నాన్న, మేము మాట్లాడతాం. మాట్లాడినాక మేము ఏం చేయాలని ఆలోచిద్దాం. ఉండండి.